నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా, ది కలర్స్ ఆఫ్ న్యూస్. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడి నాపతూ పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. సోమవారం నిజామాబాద్ నగర శివారులోని బోర్గాం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, పరీక్షలకు హాజరయ్యే విధానంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఈఓ విద్యార్థులు కష్టపడి చదవకుండా ఇష్టంతో చదవాలని, అప్పుడే పరీక్షలు సులభంగా రాయగలుగుతారని సూచించారు. ఇంపాక్ట్ ఫౌండేషన్ మోటివేటర్ గంగా ప్రసాద్ విద్యార్థులు పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఫోటో వదిలేసేసి ఆ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎగ్జామ్స్, ఇప్పుడు ఎగ్జామ్స్ రేపటి నుంచి మీరు ఫ్రీ ఫైనాన్స్ రాయబోతున్నారు. ఫ్రీ ఫైనాన్స్ రాసేటప్పుడు ఎంతసేపు ఎగ్జామినేషన్ టైం ఉంటుంది మనకి? క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే హరీ బరీ కావద్దు. ఏం చేయాలి సార్? మరి ఫస్ట్ 15 minutes మీ క్వశ్చన్ పేపర్ రీడింగ్ ఇచ్చారు. బీ కాన్ఫిడెంట్, నేను చదివినవే క్వశ్చన్ పేపర్లో అన్నీ వచ్చాయని 1-2 సార్లు క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని బాగా చదువుకోవాలా. నీకు పర్ఫెక్ట్ వచ్చిన వాటికి చిన్న స్టార్ మార్క్ పెట్టుకోవాలి, యావరేజ్ వచ్చిన వాటికి డాట్ పెట్టుకోవాలి, అసలుకే రాని వాటికి వదిలేసి క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు క్వశ్చన్ పేపర్ ప్రజెంటేషన్ ఏంటి? క్వశ్చన్ పేపర్ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫస్టే ఇష్టం వచ్చినట్టు రాసి కొట్టివేసి చేసినావు అనుకో, పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళు ఏమనుకుంటారో, ఈ బాబుకు పాపకు ఏమీ రాదు అనుకుంటారు. అర్థమవుతుందా? ఈ బాబు పాపకి ఏం లేదు. నువ్వు తర్వాత ఎంత బాగా రాసినా చిట్టీస్ కొట్టి కాపీ చేసిందని చేస్తారు. చిట్టీలు కొట్టే అలవాటు ఎంతమందికి ఉంది? నాకైతే ఫుల్ ఉంది. నేను మొత్తం చిట్టీలు కొట్టే ఈ స్టేజ్కి వచ్చిన. మీ లోపల ఎంతమందికి ఉంది? నిజాయితీగా చెప్పాలి. చిట్టీలు కొట్టే అలవాటు ఎంతమందికి ఉంది? నాకు చెప్పాలా? నా సీక్రెట్ చెప్పాలన్నా, మీరు చిట్టీలు ఇక్కడ కొడతారు, నేను చిట్టీలు ఇక్కడ కొడతా. మీరు ఆన్సర్లు ఇక్కడ రాస్తారు, నేను ఆన్సర్లు ఇక్కడ రాస్తా. పేపర్ మీద ఉంటే ఆన్సర్లు పోతాయి. చిట్టీలు ఎక్కడ కొట్టుకోవాలా? మైండ్లో కొట్టుకోవాలా. దొరలు దోచుకుపోలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు. విద్యనాన మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉంటే అంత. కాబట్టి ఫీడ్ ఆన్సర్ ఇన్ యువర్ మైండ్. రైట్, ప్రజెంటేషన్ దగ్గరికి వచ్చాం కదా. స్టార్టింగ్ సార్ 2 marks క్వశ్చన్స్ ఉన్నాయి, 4 marks క్వశ్చన్స్ ఉన్నాయి, 6 marks క్వశ్చన్స్ ఉన్నాయి. మరి ఎలా సార్, ఎలా చేయాలి అంటే ఫస్ట్ మొత్తం 2 marks, తర్వాత 4, తర్వాత 6 రాయాల్సిన అవసరం లేదు. సెక్షన్ నంబర్, క్వశ్చన్ నంబర్ ప్రాపర్గా ఎంటర్ చేసి నీట్గా ప్రజెంటేషన్ చేయాలా. ఈ ప్రజెంటేషన్ గురించి మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రైట్, ఈ పిక్చర్ చూడండి. నాకు ఒక ఫ్రూట్ షాప్, ఫస్ట్ ఫ్రూట్ షాప్, సెకండ్ ఫ్రూట్ షాప్. ఫస్ట్ ఫ్రూట్ షాప్లో మామూలుగా పండ్లు పెట్టుకున్నారు. సెకండ్ ఫ్రూట్ షాప్లో ఫ్లవర్స్ చేసిండ్రు, బొమ్మలు చేసిండ్రు, హంస బొమ్మ చేసిండు, డిఫరెంట్ చేశారు. మీరు పండ్లు కొనడానికి ఫస్ట్ షాప్కి వెళ్తారా, సెకండ్ షాప్కి వెళ్తారా? సెకండ్ షాప్. చూసారా, ఇద్దరు పండ్లు అమ్ముతారు, వాడైనా వీడైనా. వీడు చెత్త చెదారం అమ్మినా కూడా తీసుకుంటారు మీరు. కానీ వాడు ఏం చేస్తున్నాడు? అట్రాక్ట్ చేస్తున్నాడు. మనం కూడా మన ఆన్సర్స్ అట్రాక్ట్ చేయాలి. ఎట్లా అట్రాక్ట్ చేయాలా? నీ ఆన్సర్స్ రాంగ్ ఉన్నా, అబ్బా ఈ బాబు పాప ఎంత బాగా రాసిండ్రో, అయ్యో ఆన్సర్స్ తప్పు రాసిన, ఏదో ఒక మార్క్ వేద్దాం. ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. రాసుకోవాలా నీట్లీ, రైట్ వెరీ నీట్లీ, అండర్లైన్ చేయాలా. అన్ని మార్కర్లు, కలర్ స్కెచ్లు అన్ని వాడాల్సిన అవసరం లేదు. బ్లాక్ పెన్ బ్లూ పెన్ ఎనఫ్. బ్లాక్ పెన్ తో హెడ్డింగ్ పెట్టాలా, బ్లూ పెన్ తో ఆన్సర్స్ రాయాలా. ఆన్సర్స్ కాగానే మార్జిన్స్ కొట్టేసేసేయాలా. క్వశ్చన్ ఇంపార్టెంట్ వర్డ్స్ ను హైలైట్ చేయాలి. ఇన్వర్టెడ్ కామా